బీఆర్ఎస్ పార్టీలో వరంగల్ ఎంపీ టికెట్ హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కడియం ఫ్యామిలీ ఇచ్చిన షాక్ నుంచి తేరుకొని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు ఉండనున్నారో అనే చర్చ అటు కార్యకర్తలు ఇటు నాయకుల్లో జోరుగా సాగుతోంది. కారు దిగిన స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను మళ్లీ కారు ఎక్కించుకోనున్నారా? పార్టీకి రాజీనామా చేసిన ఆయన మనసు మార్చుకున్నారా? కడియంను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా యూటర్న్ తీసుకున్నారా? ఇంతకీ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాజయ్య ఫైనల్ అయినట్లేనా? గులాబీ బాస్ మధ్యలో ఏముంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి పార్టీలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన పార్టీ కార్యకర్తల్లో నిస్తేజం నెలకొనకుండా ఉండేందుకు అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. కానీ కడియం శ్రీహరి పార్టీ మార్పుతో వరంగల్ ఎంపీ టికెట్ విషయంలో బీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతోంది. అన్ని పార్టీల కంటే ముందుగానే వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును బీఆర్ఎస్ ప్రకటించింది. ఆమె ఇచ్చిన షాక్తో మరో అభ్యర్థి కోసం బీఆర్ఎస్కు వెతుకులాట తప్పలేదు. స్టేషన్ ఘన్పూర్ నుంచి 2014-2018లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన తాటికొండ రాజయ్యకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించింది. అప్పట్లోనే పార్టీ మారుతాడన్న వార్తలొచ్చిన గులాబీ బాస్ హామీ మేరకు పార్టీని వీడలేదు. మళ్లీ అధికారంలోకి వస్తామని, నామినేటెడ్ పదవి కేసీఆర్ ఇస్తారని తాటికొండ గంపడాసలు పెట్టుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో కొన్నాళ్లపాటు స్తబ్దుగా ఉన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 3న బీఆర్ఎస్ పార్టీకి పదవులకు రాజీనామా చేసిన ఏ పార్టీలో చేరలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో రాజుకున్న అసంతృప్తి ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో బట్టబయలైంది. స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో మొదలైన రాజీనామాల పరంపర మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరకు సాగింది. తన చిరకాల ప్రత్యర్థి అయిన కడియం శ్రీహరి బీఆర్ఎస్ను వీడటంతో కాంగ్రెస్లో చేరటమా, బీఆర్ఎస్లో కొనసాగటమా అన్న సందిగ్ధ స్థితిలో పడేసింది. ఇదే సమయంలో ఆయన రాజీనామా ఇంకా ఆమోదించకపోవడంతో హైకమాండ్ రాజయ్య విషయంలో పునరాలోచనలో పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని టికెట్ ఇచ్చినా కష్టకాలంలో పార్టీని విడిచిపెట్టని కడియంకి చెక్ పెట్టేందుకు మాజీ ఎమ్మెల్యే రాజయ్యను బరిలో నిలపాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే రాజయ్యతో కారు పార్టీ చర్చలు ప్రారంభించింది. రాజయ్య పార్టీలోకి రావాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గులాబీ బాస్ నుంచి సైతం ఒక క్లారిటీ ఇప్పించారు. అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్లోనే ఉన్న రాజయ్య ఆ ఫలితాలు వెలువడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే పార్టీని వీడారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ లీడర్లను సైతం కలిసిన ఇటు బీఆర్ఎస్లో కొనసాగకుండా అటు కాంగ్రెస్లో చేరకుండా స్తబ్దుగా ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు రాజయ్య సిద్ధమయ్యారట. నేను మళ్లీ వస్తున్నాను, ఎవరూ పార్టీని వీడకండి అంటూ వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపుతుండటంతో ఆయన చేరిక దాదాపు ఖాయమైందన్న చర్చ జరుగుతోంది. కడియంను దెబ్బతీయటమే ప్రధాన లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవమానాలు ఎదుర్కొన్న రాజయ్యను తిరిగి పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు ఆయన డిమాండ్లపైన స్పష్టమైన హామీ వచ్చినట్టు సమాచారం. రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. పార్టీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పల్లా డాక్టర్ రాజయ్యతో మంతనాలు జరిపినట్టు తెలిసింది. వారంలోనే 2 పర్యాయాలు రాజయ్యతో మంతనాలు జరిపిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో సైతం మాట్లాడించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసిన రాజయ్య పార్టీ అధినేత కేసీఆర్ సమయం తీసుకుని పెద్ద సంఖ్యలో క్యాడర్తో కలిసి కారెక్కుతారన్న చర్చ ఆయన అనుచర వర్గంలో జరుగుతోంది. సారు నుంచి పిలుపు రావడమే ఆలస్యం, కారెక్కుతాం అని పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన నేతలు పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీల నుంచి పార్లమెంటు బరిలో ప్రత్యర్థులుగా ఉండటాన్ని గులాబీ బాస్ సీరియస్గా తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్లో చేరాలనుకున్న రాజయ్యకు కడియం శ్రీహరే మరోసారి కాలు అడ్డం పెట్టడంతో అక్కడ డోర్స్ ఓపెన్ కాలేదు. దీంతో రాజయ్య తన రాజకీయ ఉనికి కోసం మరోసారి బీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకున్నారట. హైకమాండ్ సూచన మేరకు బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్న డాక్టర్ తాటికొండ రాజయ్య చర్చల సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించినట్టు తెలిసింది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన తాను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీని వీడి నాటి టీఆర్ఎస్లో చేరానని గుర్తు చేశారట. కడియం శ్రీహరి పార్టీలో చేరాక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని వివరించినట్లు సమాచారం. గ్రూపు రాజకీయాలతో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూసినా, టికెట్ రాకుండా దుష్ప్రచారాలు చేయించినా, చివరకు టికెట్ ఇవ్వకపోయినా హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి పార్టీ కోసం పనిచేశానన్న ఆయన
ఇకనైనా భరోసా ఇవ్వాలని కోరినట్లు తెలిసిందే. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు పార్టీలో కీలకంగా కొనసాగేలా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదంతా జరిగిన తర్వాతే తాను మళ్లీ పార్టీలోకి వస్తున్నానని, ఎవరూ కూడా కాంగ్రెస్ బీజేపీలకు వెళ్లొద్దని వాట్సాప్ గ్రూపుల ద్వారా క్యాడర్కి సందేశాలు పంపినట్లు ఆయన అభిమానులు చెప్తున్నారు. 2 రోజుల్లో క్యాడర్తో కలిసి రాజయ్య బీఆర్ఎస్లో చేరతారని సమాచారం. కడియంను దెబ్బతీయటమే ప్రధాన లక్ష్యంగా రాజయ్యను బరిలోకి దింపడానికి కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. టికెట్ రేసులో మరికొందరి పేర్లు వినిపిస్తున్నా రాజయ్య వైపే బీఆర్ఎస్ అధినేత మొగ్గు చూపినట్టు తెలిసిందే. రాజయ్య తిరిగి కారెక్కి కడియంను దెబ్బ కొడతారా? జంపింగ్ జపాంగ్లతో ఊగిసలాడుతున్న గులాబీ రేకులు వాడిపోకుండా కాపాడటంలో భాగస్వాములవుతారా అనేది వేచి చూడాలి.